కార్యాలయాల అధికారం కాంక్షల వలయం అవుతోంది. ఇదేమిటంటే మగ సంఘం ఆలకించరంది. పతి కోరిన సిరి తేకుంటే సతికి చితే పడకవుతుంది. అగ్ని సాక్షిగా అర్ధాంగికి సంసారమే శ్మశానమవుతుంది. ఇంటిని పూజించే సంస్కృతి మనదని నమ్మిన గాంధీ స్త్రీ అత్యాచారపు ఆర్తనాదాల చెడును వినకంది. మన స్వర్ణ స్వతంత్ర భారతి, మన స్వర్ణ స్వతంత్ర భారతి. కోరి కళ్ళు కట్టేసుకుంది ఈనాటి న్యాయ గాంధారి. దుర్యోధన సంతానం తరపున మాయ జూదరుల వాదం వింది అవునంది. నిత్యం తనపై వేసే అసత్య ప్రమాణాల భారం మోసి అక్షరాల భగవద్గీత అవతారం చాలించింది. గీతా జ్యోతిని చేతబూని బతుకంతా నడిచిన గాంధీ ఈ మేధావుల చీకటి నడకల చెడు నీడ చూడకంది. మన స్వర్ణ స్వతంత్ర భారతి, మన స్వర్ణ స్వతంత్ర భారతి. రాజకీయ రంగస్థలిగా, కులాల సంగ్రామ స్థలిగా, కులాసాల కూడలిగా కళాశాల మారింది. అబలలను అవమానించి ఎడదారులలో పయనించి వికటించెను మన యువశక్తి. విద్యాలయాల వికృత లీలల విలవిలలాడిన సరస్వతి మన స్వర్ణ స్వతంత్ర భారతి, మన స్వర్ణ స్వతంత్ర భారతి. దొరల చెర నుంచి దాస్యపు సంఖ్యల తెంచి స్వాతంత్ర్యమును తెచ్చి అంధకారాన్ని కందించి తప్పును తెలుసుకునేలోగా తప్పుకున్నావు గాంధీ. రామరాజ్యాన్ని సృష్టించేందుకు పుత్ర కామేష్టి జరిపించిన ఓ వశిష్ఠుడా, ఓ మహాత్ముడా, రావణ సంతానంతో భరతమాత కడుపు చించుకుంది. ఆలయాన్ని అంటించిన హారతి అయింది నీ సత్యాగ్రహ కాంతి. స్వర్గంలో ఉన్నా కలగదు నీ ఆత్మకు శాంతి. చైతన్యం చల్లారి గాజు గుళ్ళుగా మారిన కళ్ళతో చూడమ్మా భారతి. ఇక ముందు జరగవలసింది రావయ్యా బాపూజీ, దివి నుంచి దిగి రావయ్యా, మళ్ళీ జన్మించి మళ్ళీ మళ్ళీ జన్మించి రావయ్యా బాపూజీ, దివి నుంచి దిగి రావయ్యా, మళ్ళీ జన్మించి మళ్ళీ మళ్ళీ జన్మించి గరుడ వాహనంగా శాంతి కపోతపు రూపం మార్చి అశోక చక్రాన్ని సుదర్శన చక్రంగా దాల్చి ముసురుకున్న ఈ అఘాయిత్యాల మొసలి పట్టు నుంచి సమాజ గజేంద్ర మోక్షం కోసం